ఆదర్శ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాహ్మణపల్లి రోడ్ బీబీ నగర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుమతి ప్రదాతలు కట్టా స్వప్న రాజేంద్ర ప్రసాద్ మరియు కట్టా వినోద్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ గోళి ప్రణీత పింగల్ రెడ్డి మరియు నూతన సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్స్ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల ఆంజనేయులు గౌడ్ మరియు వార్డు సభ్యులు కాసుల వరలక్ష్మి, మహేష్ గౌడ్, పంజాల ప్రవీణ్ గౌడ్, రోడ్డా యమున, కట్టా వినోద్, నెల్లుట్ల శ్రీశైలం, పిట్టల శ్యామల శ్రీనివాస్ మరియు యూత్ సభ్యులు చంద్రగిరి సురేష్, కట్టా కిషోర్, చెల్లిమల్ల వేణుగోపాల్ రెడ్డి, పల్లెల్ల విజయ్, బూఖ్యా రాజేందర్, వినోద్, కట్టా శివ, గంధమాల నవీన్, బానోత్ బాలు, మణికంఠ భగత్, శశికాంత్, కట్టా గౌతమ్, సిద్ధు, మునీర్, కార్తిక్ మరియు కాలనీ వాసులు సన్నిబోయిన ప్రసాద్, కట్టా దానయ్య, పెరుమండ్ల అమరేందర్, కట్టా శేఖర్, త్రిపాఠి, కార్తిక్, మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అయిపోయినాక అక్కడ నూతన వార్డు సభ్యులు పిట్టల శ్యామల గారికి, అలాగే రెడ్డి యమునమ్మ గారికి, కాసుల వరలక్ష్మి గారికి, నెల్లూరులో శ్రీశైలం గారికి, పంజాల ప్రవీణ్ గారికి. ముందుగా మనం ఇక్కడ పిలిచి ఆధార్ చూపు పిలిచి ఇక్కడ ముగ్గు పోటీలు పిలిచినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక్కడ ఇచ్చేసిన మా కాంగ్రెస్ పెద్దలు గోలి ప్రణీత పింగళరెడ్డి గారు, మళ్ళీ మాజీ ఎంపీటీసీ గోలి నరేంద్ర గారు, మా కాంగ్రెస్ నాయకుడు కాసు ఆంజనేయులు గారు, మా వార్డు మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ ముగ్గుల పోటీ సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ముగ్గుల పోటీ కంపల్సరీ ఈ ఆధార్ షూట్ ప్రతి ఇయర్ చేస్తారు. మేము ఈసారి ఫస్ట్ టైం గ్రామ పంచాయతీ చేసినాం. గ్రామ పంచాయతీ నుంచి తర్వాత గాయత్రి గారికి వెళ్ళాం. అక్కడ ఈ రెండు అక్కడ ఫస్ట్ సెకండ్ కంటే ఇక్కడ పోటీ ఎక్కువ ఉంది. ఇక్కడ డిజైన్ ప్రతి ఒక్కరు బాగా చేసారు. మా కమిటీ మెంబర్స్ని వాళ్ళకు ప్రత్యేకంగా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి అర్థం చేసుకొని ప్రైజ్ మనీ ఫస్ట్ సెకండ్ థర్డ్ మందికి ముగ్గురికే ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గారికి, అలాగే మన మాజీ ఎంపీసీ గోరవేంద్ర గారికి, అలాగే మన నాయకులు ఆసాద్ గారికి, వార్డు సభ్యులైనటువంటి శ్రీశైలం గారికి, ప్రవీణ్ గారికి, రెడ్డయ్య గారికి, వరలక్ష్మి గారికి, శ్యామల గారికి, కట్టాయన గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినటువంటి ఆదర్శ యూత్ వారికి, అందులో ముఖ్యంగా వేడి తీసుకున్నటువంటి మాజీ వార్డు సభ్యులు కట్టడేంద్ర గారికి, సురేష్ గారికి, వినోద్ గారికి, అలాగే ఈ వార్డు సభ్యులందరికీ ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ ఇంకా ఎన్ని పనులు కూడా పొద్దున గబగబా వేసుకొని ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొనడానికి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు. మనకు సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత మన ఇంటి ముందు ముగ్గులు ప్రత్యేకంగా అలంకరించుకోవడం అనేది ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. మనకు ఈ నెల రోజులు అంటే ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి సంక్రాంతి వరకు కూడా మన పూర్వకాలం నుంచి కూడా ప్రతిరోజు మన ఇంటి ముందు తీరగా అయినటువంటి ముగ్గును అలంకరించుకుంటాం. అది ఈ నెల రోజుల ప్రత్యేకత. అంటే మనం యాక్చువల్గా మన పూర్వం నుంచి కూడా చూసుకున్నట్లయితే మనకు రథ ముగ్గులు కానీ, సూర్యుడికి సంబంధించిన ముగ్గులు కానీ, చుక్కల ముగ్గులు కానీ ఇవన్నీ మనము వేసుకుంటూ వచ్చాము. కానీ కాలక్రమేణా అన్నీ మోడర్నైజేషన్ అయినట్టుగా ఇప్పుడు కూడా రకరకాల రంగుల ముగ్గులతో కూడా మన ఇంటి ముందు అలంకరించుకుంటున్నాము. సో ఏదేమైనప్పటికీ కూడా మన మహిళలకు ఈ ముగ్గులు అనేవి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటివి కాబట్టి మీరందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి భావాలను ఈ పండుగ యొక్క విశిష్టతను తెలుపుతూ అందరూ కూడా అక్కడ ఎంతో బాగా ముగ్గులను అలంకరించిండ్రు. ఇక్కడ ఏ ముగ్గులు చూసినా కూడా దేనికి అదే గొప్ప, ఏది తక్కువ లేదు అన్నట్టుగా ఉంది. కాబట్టి అందరికి కూడా సరే ప్రైజ్ ఏది వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైనా కానీ అందరూ చాలా చాలా బాగా వేసేది కాబట్టి అందరికి కూడా మరొకసారి మీ అందరికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మహిళలు దేనికి తక్కువ లేరు, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. మేము బయటికి ఉద్యోగం చేసినా, రాజకీయం చేసినా, ఏం చేసినా కూడా మేము ఈ ముగ్గులలో కూడా మేమే ఉన్నాం. ఇది మనమే చేస్తాం, ఈ పని ఎవరు చేయరు కదా. సో అట్లా అన్నట్టుగా మహిళల పని డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి. సో అట్లా అన్నట్టుగా మహిళలు దేనికి తక్కువ కాదని కూడా అందరూ ఇప్పుడు ఈ ముగ్గుల రూపకంగా కూడా చూపించారు. సో మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఇక్కడ ఎవరు మాకు ప్రైజ్ కాలేదని, మా ముగ్గు బాగాలేదని ఎవరు కూడా ఫీల్ కావద్దు. సో కాబట్టి అందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రామ్కి మమ్మల్ని అందరినీ మీరు పిలిచి మీ అందరితో కూడా ఒక్కసారి కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ ఫ్యామిలీ మాస్టర్కు, ఆదర్శకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించిన ఆదర్శ కమిటీ సభ్యులకు మరియు మాజీ వార్డు సభ్యులు కట్ట రాజేందర్ గారికి మరియు వినోద్ గారికి, ఆదర్శ సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి ఈ ముగ్గుల పోటీకి అతిథులుగా విచ్చేసిన మాజీ ఎంపీపీ మరియు జెడ్పీటీసీ అయిన గోడి ప్రణీత పింగళరెడ్డి గారికి, మాజీ ఎంపీటీసీ గోడి నరేందర్ రెడ్డి గారికి, మరియు నా కాంగ్రెస్ నాయకులు కాశీ ఆంజనేయులు గారికి, గ్రామ సర్పంచ్ పందాల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు నాతోటి వార్డు సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అయితే ఈరోజు మనం ఇక్కడ ముగ్గుల పోటీ జరుపుకుంటున్నాము. పండుగను ఉద్దేశించి మనం ముగ్గుల పోటీలు జరుపుకుంటున్నాము. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ యొక్క ప్రతిభను మీరు మీదైన శైలిలో మీరందరూ కూడా చూపించరు. అయితే ఇక్కడ మేము ఎవరికో ఒకరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలి. పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మేము ప్రైజ్ ఇవ్వలేము. కాబట్టి అందులో మాకు నచ్చిన ఒక పండుగ కాన్సెప్ట్ ఉన్న వాటిని ముఖ్యంగా ఒక మూడింటిని సెలెక్ట్ చేసినాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కే మోక్షిత అయితే ముఖ్యంగా తనకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. కానీ ఇక్కడ కాలనీ సభ్యులు, ఆదర్శ సభ్యులు ఏమన్నారంటే ఆర్గనైజ్ చేస్తుంది వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం వద్దు, మిగతా వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే నేను కండక్ట్ చేసి నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పారు. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ పాపకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, కానీ మేము తనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వట్లేదు. ఆ ముగ్గురు ఎక్స్టెన్షన్ చేసేసి మిగతా వాళ్ళకి మేము చూస్ చేసాము. సో ప్రైజ్ అనౌన్స్మెంట్. ముందుగా థర్డ్ ప్రైజ్ గోస్ టు ఏ ప్రవళిక, బాక్స్ నెంబర్ 29. థర్డ్ ప్రైజ్ సిహెచ్ సహస్ర, బాక్స్ నెంబర్ 19.